హాయ్ గైస్ అందరికీ ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నా. ఇందులోకి వెళ్ళి 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫిట్స్, లిమిట్స్, టోలరెన్సెస్. దీని మీద ప్రాబ్లం అడగవచ్చు లేదా థియరిటికల్గా కూడా ఏదైనా అడగవచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్లో ఫిట్స్ అంటే ఏంది, ఫిట్స్ ఎన్ని రకాలు, క్లియరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్, ఇంటర్ఫియరెన్స్ ఫిట్. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి. క్లియరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్, ఇంటర్ఫియరెన్స్ ఫిట్. ఈ 3 ఫిట్స్ ఉంటాయి. ఈ 3 ఫిట్స్ మనం ఏ ఫిట్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే, ఇప్పుడు మీకు ఈ లిమిట్స్, టోలరెన్సెస్ చెప్పిన తర్వాత ఫైనల్గా దేన్ని మనం క్లియరెన్స్ ఫిట్ అంటాం, దేన్ని ట్రాన్సిషన్ ఫిట్ అంటాం, దేన్ని ఇంటర్ఫియరెన్స్ ఫిట్ అంటాం అనేది మీరు చూడవచ్చు. ఓకే, ఇప్పుడు లిమిట్స్ చూడండి. లిమిట్స్ ఎట్లా ఇస్తారనేది ఇక్కడ 25 ఉంది కదా. ఈ 25కి పైన కింద 2 వాల్యూస్ ఇచ్చారు చూడండి. పైన 0.25 ఇచ్చాడు. ఈ 0.25 అప్పర్ లిమిటు, ఈ 0.00 లోవర్ లిమిట్. అంటే ఈ 25కి అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ 2 ఇచ్చారు. అప్పర్ లిమిట్ ఏ విధంగా చూసుకోవాలంటే 25 ప్లస్ 0.25 యాడ్ చేస్తే 25.25 ఇక్కడ ఉంది కదా, ఇది అప్పర్ లిమిటు. తర్వాత లోవర్ లిమిట్ చూడండి, 25 ప్లస్ 0.00, దీనికి 25కి ఇది యాడ్ చేస్తే 25.00 అనేది లోవర్ లిమిటు. ఇప్పుడు టోలరెన్సెస్ అంటే ఏందో చూడండి ఒకసారి. టోలరెన్సెస్, షాఫ్ట్ టోలరెన్సెస్కి ఫార్ములా చూడండి. maximum value of the shaft minus minimum value of the shaft. shaft tolerance, maximum value of shaft minus minimum value of shaft. shaft tolerance మనం అనుకోవాలనుకుంటే షాఫ్ట్కి మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ చూడండి. ఇది షాఫ్ట్, ఇది హోలు. షాఫ్ట్ లోపల మ్యాక్సిమం వాల్యూ ఎంత, 29.90. మినిమం వాల్యూ ఎంత, 29.85. అయితే మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ రాసిరు చూడండి, 29.95 మైనస్ 29.85. ఈ రెండింటి వాల్యూ ఎంత, 0.05. అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది షాఫ్ట్ నుంచి మినిమం వాల్యూ ఆఫ్ ది షాఫ్ట్ తీసేస్తే 0.05 వచ్చింది. ఇది షాఫ్ట్ టోలరెన్స్. ఇప్పుడు హోల్ టోలరెన్స్ చూడండి. హోల్ టోలరెన్స్, ఇది హోల్ యొక్క టోలరెన్స్ చూడండి. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది హోల్ మైనస్ మినిమం వాల్యూ ఆఫ్ హోల్. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ హోల్ మైనస్ మినిమం వాల్యూ ఆఫ్ హోల్. మ్యాక్సిమం వాల్యూ ఎంత, 30.00 తీసుకున్నాం. తర్వాత మైనస్ 29.95. ఈ రెండింటి వాల్యూ ఎంత, 0.05. అంటే ఇక్కడ 0.05 అనేది హోల్ టోలరెన్స్, ఇక్కడ 0.05 అనేది షాఫ్ట్ టోలరెన్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ స్లైడ్లో ఇప్పుడు మనకి క్లియరెన్స్ అంటే 2 రకాల క్లియరెన్స్ ఉంటాయి. ఒకటి మ్యాక్సిమం క్లియరెన్స్, ఇంకొకటి మినిమం క్లియరెన్స్. చూడండి, ఒకటి మ్యాక్సిమం క్లియరెన్స్, ఇంకొకటి మినిమం క్లియరెన్స్. ఇప్పుడు మ్యాక్సిమం క్లియరెన్స్కి ఫార్ములా అయింది, మినిమం క్లియరెన్స్కి ఫార్ములా అయింది. చూడండి, మ్యాక్సిమం క్లియరెన్స్, ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు మ్యాక్సిమం క్లియరెన్స్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది హోల్ మైనస్ మినిమం వాల్యూ ఆఫ్ ది షాఫ్ట్. మ్యాక్సిమంతో స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం క్లియరెన్స్ అనే పేరులో మ్యాక్సిమంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫార్ములా కూడా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ హోల్ మైనస్ మినిమం వాల్యూ ఆఫ్ షాఫ్ట్. హోల్ యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత, 30.00. షాఫ్ట్ మినిమం సైజ్ ఎంత, మినిమం వాల్యూ ఆఫ్ షాఫ్ట్ అన్నాడు 29.85. 30.00 నుంచి 29.85 తీసేస్తే 0.15. అంటే 0.15 అనేది మనకు మ్యాక్సిమం క్లియరెన్స్. ఇప్పుడు మినిమం క్లియరెన్స్ చూడండి. మినిమం క్లియరెన్స్ ఫార్ములా వచ్చేసి మినిమం వాల్యూ ఆఫ్ హోల్ మైనస్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ షాఫ్ట్. ఇక్కడ మినిమం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మినిమం వాల్యూ ఆఫ్ హోల్ మైనస్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ షాఫ్ట్ చేస్తే మినిమం వాల్యూ ఆఫ్ హోల్ ఎంత, 29.95 మైనస్ 29.90. ఇది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ షాఫ్ట్ అనేది 29.90. మినిమం వాల్యూ ఆఫ్ హోల్ వచ్చేసి 29.95. దీంట్లోకి వెళ్ళి మినిమం వాల్యూ ఆఫ్ షాఫ్ట్ నుంచి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ షాఫ్ట్ తీసేస్తే వచ్చేది 0.05. ఓకేనా. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం క్లియరెన్స్ 0.15 వచ్చింది, మినిమం క్లియరెన్స్ 0.15 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ కూడా మనకి ప్లస్లోనే ఉన్నాయి, అంటే పాజిటివ్లోనే ఉన్నాయి, నెగిటివ్లో రాలే. కాబట్టి ఈ ఫిట్ని మనం ఏమంటామంటే, ఇప్పుడు ఇక్కడ మీరు కండిషన్స్ చూడండి. క్లియరెన్స్ ఫిట్ అంటే 2 వాల్యూస్ పాజిటివ్ ఉండాలి. చూడండి, పైన మ్యాక్సిమం క్లియరెన్స్ పాజిటివ్ ప్లస్ మినిమం క్లియరెన్స్ పాజిటివ్, 2 పాజిటివ్ వాల్యూసే వస్తే దాన్ని ఏమంటాం, క్లియరెన్స్ ఫిట్ అంటాం. మ్యాక్సిమం క్లియరెన్స్ పాజిటివ్ ఉండి మినిమం క్లియరెన్స్ నెగిటివ్ ఉన్నదనుకోండి, దాన్ని ఏమంటాం, ట్రాన్సిషన్ ఫిట్ అంటాం. మ్యాక్సిమం క్లియరెన్స్ పాజిటివ్ ఉండి
మినిమం క్లియరెన్స్ నెగిటివ్ అయితే ఇక్కడ చూడండి పాజిటివ్, మ్యాక్సిమం క్లియరెన్స్ పాజిటివ్, మినిమం క్లియరెన్స్ నెగిటివ్ ఉంటే దాన్ని ట్రాన్సిషన్ ఫిట్ అంటాం. ఒకవేళ మ్యాక్సిమం క్లియరెన్స్ నెగిటివ్ ఉండి మినిమం క్లియరెన్స్ కూడా నెగిటివ్ ఉంటే దాన్ని ఏమంటాం, ఇంటర్సిషన్ ఫిట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. రెండు వాల్యూస్ పాజిటివ్ కనుక ఉంటే దాన్ని క్లియరెన్స్ ఫిట్ అంటాం. రెండు వాల్యూస్ నెగిటివ్ కనుక ఉంటే ఇంటర్సిషన్ ఫిట్ అంటాం. ఒక వాల్యూ పాజిటివ్ ఒక వాల్యూ నెగిటివ్ ఉంటే దాన్ని ట్రాన్సిషన్ ఫిట్ అంటాం. అది కూడా మ్యాక్సిమం క్లియరెన్స్ వచ్చేసి పాజిటివ్ ఉండి మినిమం క్లియరెన్స్ వచ్చి నెగిటివ్ ఉంటే దాన్ని మనం ట్రాన్సిషన్ ఫిట్ అంటాం. ఇప్పుడు మనం చేసిన దాని ప్రకారం ఇది ఏ ఫిట్ అంటే రెండు వాల్యూస్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి దీన్ని క్లియరెన్స్ ఫిట్ అంటాం. ఓకేనా, ఇప్పుడు చెప్పిన దాని టాపిక్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఫిట్స్ అంటే ఏందో తెలిసింది. క్లియరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్, క్లియరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్, ఇంటర్సిషన్ ఫిట్. క్లియరెన్స్ ఫిట్ అంటే బోత్ ద వాల్యూస్ పాజిటివ్ రావాలి. మ్యాక్సిమం క్లియరెన్స్ అండ్ మినిమం క్లియరెన్స్ రెండు పాజిటివ్ ఉంటే దాన్ని క్లియరెన్స్ ఫిట్ అంటాం. ఒకవేళ మ్యాక్సిమం క్లియరెన్స్ పాజిటివ్ ఉండి మినిమం క్లియరెన్స్ నెగిటివ్ ఉంటే దాన్ని ట్రాన్సిషన్ ఫిట్ అంటాం. ఒకవేళ మ్యాక్సిమం క్లియరెన్స్ నెగిటివ్ ఉండి మినిమం క్లియరెన్స్ కూడా నెగిటివ్ ఉంటే దాన్ని ఇంటర్సిషన్ ఫిట్ అంటాం. ఇక్కడ ఫిట్ అంటే అర్థమైంది కదా. తర్వాత లిమిట్స్లో అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ అంటే బేసిక్ సైజ్ ఉన్నదానికి పైన ఉన్నదాన్ని కూడుకుంటే అప్పర్ లిమిటు, కింద ఇట్లా ఇచ్చిన దాన్ని కూడుకుంటే లోవర్ లిమిటు. మీకు ప్రాబ్లంలో ఇట్లా ఓన్లీ ఈ వాల్యూ ఇచ్చేసి పైన ఈ వాల్యూస్ కింద ఈ వాల్యూ రెండు ఇచ్చేసి అప్పర్ లిమిట్ ఎంత అని అడగవచ్చు. దీన్ని ప్లస్ పైన దాన్ని కూడుకుంటే అప్పర్ లిమిట్ వస్తుంది. లోవర్ లిమిట్ అంటే దీన్ని ప్లస్ ఈ కింద ఉన్నదాన్ని కూడుకుంటే లోవర్ లిమిట్ వస్తుంది. ఓకేనా, ఇది లిమిట్స్. ఫిట్స్ అంటే అర్థమైంది, లిమిట్స్ అంటే అర్థమైంది. టోలరెన్స్ అంటే ఏంది, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ షాఫ్ట్ మైనస్ మినిమం వాల్యూ ఆఫ్ షాఫ్ట్. ఇది షాఫ్ట్ టోలరెన్స్. హోల్ టోలరెన్స్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ హోల్ మైనస్ మినిమం వాల్యూ ఆఫ్ హోల్ టోలరెన్స్ వస్తుంది. మనకి క్లియరెన్స్లు కనుక్కునేటప్పుడు మాత్రం ఫార్ములాస్ వేరే ఇందాక చెప్పినవి చూసుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఫిట్స్, లిమిట్స్, టోలరెన్సెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రత్యేకంగా అయితే నా స్టూడెంట్స్ కోసం చేస్తున్నా ఇది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వాళ్ళ ఎగ్జామినేషన్ నేను దీన్ని పబ్లిష్ చేస్తాను యూట్యూబ్లో. ఓకేనా, కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే, బాయ్.